వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మహాలక్ష్మి. వైసీపీలో రీవోల్ట్. జగన్ పట్టు జారిందా? అహంకారం, అహంభావం, మితిమీరిన పెత్తనం వైసీపీలో ఎవరికి ఊపిరాడకుండా చేస్తోందా? ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా? ఇంకెంత మాత్రం అహంకారాన్ని, అహంభావాన్ని, పెత్తనాన్ని భరించేది లేదంటూ వైసీపీ నేతలు తిరుగుబాటుకు రెడీ అయిపోతున్నారా అంటే జరిగిన పరిణామాలను ఊటంకిస్తూ పరిశీలకులు అవుననే అంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా ఇప్పుడు జగన్కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన మోపిదేవి వెంకటరమణ కూడా ఆత్మీయ సమ్మేళనాలు, వెంకన్న దర్శనాల తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారంటూ వస్తున్న వార్తలు కూడా వైసీపీలో ఇక ఎంతమాత్రం జగన్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆమోదించి ఆయన అడుగులకు మడుగులొత్తే పరిస్థితి లేదని తేల్చేస్తున్నాయని అంటున్నారు. ఇక జగన్ సర్కారుపై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి సిట్టింగులన్నీ మార్చేస్తే సరిపోతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలకు ఇప్పుడు తిరుగుబాటు భయం పట్టుకుంది. అసలు ప్రజా వ్యతిరేకత ఉన్నది జగన్ పైనేనని, ప్రజలంతా జగన్ను వ్యతిరేకిస్తుంటే ఆయన మాత్రం తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి సేఫ్ అవుదామని చూస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత సంభాషణలో విస్పష్టంగా చెబుతున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో సిట్టింగులను మార్చాలన్న వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం పార్టీలో పెద్ద కుదుపునకు దారితీస్తోంది. ఇంతకాలం అవమానాలను మౌనంగా భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యేలు ఇక తమ వల్ల కాదంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. సరిగ్గా ఇదే రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మొత్తం మార్చేసే పరిస్థితికి దారితీస్తోంది. సొంత ఆలోచన అంటూ లేని జగన్ తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ప్రజా వ్యతిరేకత అంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన అన్న నిర్ణయానికి వచ్చేసి వారిని మార్చేస్తే మనం సేఫే అన్న నిర్ణయానికి వచ్చేసారంటున్నారు. అందుకే దాదాపు 90 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తే సరిపోతుందని భావించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే జగన్ నిర్ణయం మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోంది. పార్టీలో ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంటోంది. నిన్న మొన్నటిదాకా జగన్ మీద ఈగవాలితే సహించలేమన్నట్లుగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు వారే జగన్ను ధిక్కరిస్తున్నారు. పార్టీని వదిలేయడానికి కూడా వెనుకట్టం లేదు. జగన్కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, ఇప్పుడు మోపిదేవి అసమ్మతి రాగం ఆలపించడం, అలాగే సమీప బంధువు బాలినేని తనకు తానే ఒంగోలు అభ్యర్థిగా ప్రకటించేసుకోవడం ఇవన్నీ జగన్కు పార్టీపై పట్టు సడలిందనడానికి నిదర్శనాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జగన్కు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత సన్నిహితుడో చెప్పాల్సిన పని లేదు. పార్టీ అధికారంలోకి వస్తే తమ్ముడిని మంత్రిని చేస్తానని స్వయంగా జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబుకి కేసులు వేయడంలో ఆళ్లను ప్రోత్సహించారు. అటువంటి ఆళ్లకు దక్కిన మర్యాద పార్టీలోని ఇతరులను కూడా ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు. ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ముందు దాదాపు 90 మంది సిట్టింగులను మార్చాలని నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా ఇన్ఛార్జీలను మార్చిన చోట్లే ఇప్పటికే అసమ్మతి అగ్గి రాజుకుంది. మొత్తంగా వైసీపీలో ఇక అసమ్మతి, అసంతృప్తి దాపరికం లేకుండా బహిర్గతమయ్యాయి. ముందు ముందు ఇవి మరింత ఎక్కువగా పార్టీని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.